రెండో మాట దేవునివి దేవునికి ఇవ్వండి, దేవునివి దేవునికి చెల్లించండి అని చెప్పడం అంటూ జరిగింది. దానికి వివరణ వారు అడగలేదు, ప్రభువు చెప్పలేదు. కాబట్టి అది అలా పెట్టేసి ఆగిపోయింది అంతే. వెంటనే వారు అడగవలసింది ఏంటంటే, పోనీ మాకు కైసరికి ఇచ్చేమని చెప్పడం మాకు అర్థమైపోయింది, దేవునివి దేవునికి ఇమ్మన్నారు కదా, అది మాకు అర్థం అవ్వలేదు, మాకు అర్థమైనట్టుగా చెప్పండి అంటే బాగున్ను. కానీ ప్రభువారిని వారు అడగలేదు, ప్రభువారు వారికి చెప్పలేదు. దానితో ఆ అధ్యాయము, ఆ సందేశం ముగిసింది. దేవునికి స్తోత్రం. అది చెప్పకపోవడం వల్ల చాలామందికి దేవుడివేంటో తెలుస్తా లేదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడివేంటో ప్రజలకు తెలుస్తా లేదు. ఈ రాత్రికాల సమయమందు మనందరము కూడా ఈ యొక్క వాక్యం మీద మనసు పెట్టి ప్రార్థనాపూర్వకంగా మనము దేవుని ఆత్మకు మనల్ని అప్పగించుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునివి ఏంటి? దేవునివి దేవునికి ఇవ్వండి అన్నాడు. అంటే ఈ ప్రశ్నకు, అంటే ఈ మాటకు అర్థం ఏంటి అని అంటే, దేవునివి దేవునికి ఇస్తా లేదు. దేవునివి దేవునికి ఇవ్వండి అని అన్న మాటకు అర్థం ఏంటంటే, దేవునివి దేవునికి ఇస్తా లేదు. మీరు ఇవ్వలేదు కనుక మీరు దోషులయ్యారు. పరిసయ్యులారా దేవునివి దేవునికి ఇవ్వండి. పరిసయ్యులు ఎవరు? 2 రోజులు ఉపవాసం ఉన్నవారు. వారానికి 2 రోజులు ఉపవాసం ఉన్నవారు. పరిసయ్యులు ఎవరు అంటే, పదాజ్ఞలను చక్కగా చిన్నది కూడా దోషము లేకుండా పాటించేవారు. తన రాబడిలో 10వ భాగం 10వ భాగము ఇచ్చినవారు. ఇంకా వారు పదాజ్ఞలను ఖచ్చితంగా, ఇంకా లోపం ఇతన్ని ఏలు పెట్టి చూపగలం అనే పరిస్థితి లేకుండా విశ్రాంతి దినమును, సున్నతి కార్యమును, శుద్ధీకరణ ఆచారమును, ఈ అన్నిటినీ కూడా చక్కగా పాటించగలిగిన వారు పరిసయ్యులు. ఇలాంటి పరిసయ్యులుకి ప్రభువారు చెప్తున్నారు, ఎవరికో పాపికి కాదు, ఎవరో వ్యభిచారికి కాదు, ఎవరో దొంగకు కాదు, ఎవరో లేకపోతే అన్యజనునికి కాదు ఈ మాట చెప్పేది, మంచి భక్తిపరునికి చెప్తున్నాడు. దేవునివి దేవునికి ఇవ్వండి. ప్రైజ్ ద లార్డ్. ఒకవేళ ఈ మాట మనం మాట్లాడుకోగలిగితే, ఓకే కానుక ఇస్తా లేదేమో అందుకే దేవునికి ఇమ్మన్నాడు అందాం అనుకుంటే, వాడు అప్పటికే తన రాబడి అంతటిలో ఇచ్చేస్తున్నాడు. అంటే నేను ఇస్తున్నాను, సమయం ఇస్తున్నాను, ఉపవాసం చేస్తున్నాను, ఒకవేళ సమయంలో 10వ భాగం ఇమ్మన్నా అది కూడా ఇస్తున్నాను అంటే, రోజులు 24 గంటలు, 24 గంటల్లో 2.5 గంటలు అంటే అది కూడా ఇస్తున్నాను. దేవుని సమయం దేవుడికి ఇస్తున్నాను, నాకేం వాడుకుంటలే. దేవుని డబ్బును దేవుడికి ఇస్తున్నాను, నేను వాడుకుంటాలేను. ప్రైజ్ ది లార్డ్. సమయంలో దొంగను కాదు, ధనములో దొంగను కాదు. కాబట్టి నేను దేవునివి దేవునికి ఇస్తున్నాను అని అనుకుని సరిపెట్టుకున్నాడో నాకు తెలీదు, లేకపోతే ఏమో తెలియదు. కానీ ఒకవేళ మనం అర్థం చేసుకుంటే ధనమును గురించి ఇక్కడ మాట్లాడలేదు, ఇక్కడ సమయాన్ని గురించి కూడా మాట్లాడలేదు. మరి దేనిని గురించి మాట్లాడుతున్నాడు? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దైవ జనాంగం, మీకు అర్థం అవ్వడానికి కొన్ని మాటలు చెప్తాను. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 19వ వచనం. మీ దేహము దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ మనం దీన్ని మనసు పెడితే, దీని మీద మనం మనసు పెడితే, ప్రతి ఒక్కరికి దేవుడు దేహమునిచ్చి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దేహాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ దేహం అక్కడ స్పష్టంగా చెప్తున్నాడు పౌలు, దేవుడు ఇచ్చాను. 2, దేవుడు వల్లనే నీకు వచ్చింది. అందరూ పట్టుకుని చెప్తారా? ఈ దేహం చెప్పండి,
దేవుని వలననే నాకు అనుగ్రహింపబడింది. ప్రైజ్ ద లార్డ్. ఇంకోసారి గట్టిగా చెప్తారా? నా దేహం దేవుని వలననే నాకు అనుగ్రహింపబడింది. మీకు సందేహం తీరిపోయింది. ఇప్పుడు దేహం ఎవరిది? దేవుడిది. ప్రైజ్ ద లార్డ్. దేవుని దేహం మానవుడు ఏం చేస్తున్నాడు? దేవుని దేహం దేవుడికి ఇవ్వలేదు. దేవుని దేహాన్ని దేవుడికి ఇవ్వలేదు మానవుడు. రెండో మాట అంటే తన దేవుడు ఇచ్చిన దేహాన్ని దేవుడికి వాడక, దేవుడిచ్చిన దేహాన్ని అపవిత్రమైన వాటికి లేదా తన ఇచ్చలకు, దురాశలకు ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని మనిషి వాడుతున్నాడు. ఎవరండి అంటారా? ఏ ఊరోలైనా, ఏ రాష్ట్రంలో వారైనా, ఏ దేశంలో వారైనా, భూమి మీద మనుష్య జాతి అంతా చేస్తున్న దౌర్జన్యం ఏంటి అని అంటే, దేవుని యొక్క శరీరాన్ని, దేవుడిచ్చిన శరీరాన్ని దేవుడి కొరకు వాడలేదు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కొరకు వాడలేదు. దేవుని మహిమ కొరకు వాడలేదు. మీ దేహమును మీ కొరకు వాడుకోవద్దు. దేహమును నా మహిమ కొరకు వాడండి. నీ నోరు నా మహిమ కొరకు వాడండి. నీ కళ్ళు నా మహిమ కొరకు వాడండి. నీ చేతులు నా మహిమ కొరకు వాడండి. నీ సర్వ శరీరం నా మహిమ కొరకు వాడండి. నీ ఇచ్చకు వాడడానికి మీకు ఎవడిచ్చాడు అధికారం? మీ సొత్తా? మీ చెయ్యి మీద, మీ శరీరం మీద, మీ కన్నుల మీద మాట్లాడరు. ఈ శరీరం మీదైతే మీ ఇష్టం వచ్చినట్టు వాడుకోండి. నాదై నాకు వాడాలి కదా. నా చేతిని నాకు వరకు, నా కాలు, నా నోరు, నా చెవులు, నా కన్నులు, నా నాలిక నాది. నా దానిని దౌర్జన్యముగా మీరు ఏం చేస్తున్నారో తెలుసా? రోజులు ఇచ్చిన లేదా నీ ఆయుష్కాలం అంతా నీ చేతిని నాకెప్పుడు ఇవ్వలేదు, నీ నోటిని నాకెప్పుడు ఇవ్వలేదు, నీ కన్నులను నాకెప్పుడు ఇవ్వలేదు, నీ దేహమును నాకెప్పుడు ఇవ్వలేదు. నువ్వు గొప్ప దౌర్జన్యం జరుగుతుంది ఇక్కడ. ప్రతి మానవుడు చేస్తున్న ఘోరమైన పని ఏంటంటే, దేవుని దేహమును నాదనుకుంటూ జీవిస్తాను, వాడుకుంటున్నాను. ఎవరైనా అడిగాం, ఎందుకు అలాగా సిగరెట్ ఎందుకు తావు? నా ఇష్టం అంటాడు. ఎందుకు సినిమా చూస్తావు? నా ఇష్టం అంటాడు. సెల్ ఎందుకు అలా చూస్తున్నావు నీ కళ్ళతో అంటే నా ఇష్టం అంటాడు. నువ్వెందుకు అలా జీవిస్తావు? నా ఇష్టం, నువ్వెవడు అంటాడు. ఈ దేహం దేవునిది. 2, దేవుని వల్లనే నీకు ఇవ్వబడింది, ఇంకెవ్వరి వల్ల కాదు. ఒకవేళ తల్లిదండ్రులు కుటుంబ జీవనమును బట్టి, సంసార జీవనమును బట్టి బిడ్డలను కనినా, ఆ గర్భంలో నిన్ను రూపించింది ఆయన. గర్భంలో ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా రూపించింది ఆయన. ప్రైజ్ ది లార్డ్. ఆ గర్భంలో రూపించిన బిడ్డకు రూపకల్పన చేసింది నీ హస్తములే నన్ను నిర్మించాను. ఆ హస్తములే మనకు రూపం ఇచ్చింది. చాలామంది నల్లగున్నావంటే దేవుడిచ్చిన నలుపు. ఏం కంగారు పడకు, దాన్ని బట్టి స్తుతించు. దేవుడు ఏ రూపం ఇచ్చాడో, ఒక ఆడబిడ్డనిచ్చాడా, దాన్ని బట్టి బాధ మనకు. దేవుడు నిర్మించిన బిడ్డ. ఆడబిడ్డ పుట్టాడని వినడానికి ఇష్టం లేదు, చెప్పడానికి ఇష్టం లేదు. మగబిడ్డ అయితే ఫోన్ చేసి పస్కరండి మగబిడ్డ పుట్టాడు. దేవుడు గొప్ప దేవుడు అండి. ఓకే, ఆడబిడ్డ పుట్టారు, ఫోను లేదు, ఏమీ లేదు. ఎందుకు ప్రార్థన చేశాను, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు నొప్పులు స్టార్ట్ అయ్యి అన్నారు. మరి ఏంటి ఫోన్ రాలేదని 2 రోజుల తర్వాత ఫోన్ చేస్తే ఏం చెప్పనండి. ఏమైనా అయిందా? ఏం అవ్వలేదండి. ఆడబిడ్డ పుట్టి ఆడపిల్ల అండి. ఆడపిల్ల అయితే దేవుడు ఇవ్వలేదా? దేవుడు ఇచ్చినది ఏదైనా నీకు ఏదో ఉద్దేశంతో ఇచ్చాడు, నీకు మేలు కొరకు ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. నువ్వు కోరింది మగబిడ్డను కాదు,
నువ్వు కోరింది కాదు, ఆయన ఇచ్చింది, ఆయన ఉద్దేశంతో ఇచ్చింది, ఆయన ప్రణాళికతో ఇచ్చింది ఏదో ఉంది. అదే నీ జీవితంలో మేలుకరమైనది. అది పట్టుకుని, ఆ చిన్న బిడ్డను పట్టుకుని, ఈ ఆడబిడ్డను పట్టుకుని, నా మేలుకై ఇచ్చినందుకు వందనాలు, నన్ను తృప్తిపరచడానికి ఇచ్చినందుకు వందనాలు, నన్ను ఆదరించడానికి ఇచ్చినందుకు వందనాలు. నువ్వు ఇచ్చావంటే ప్రైజ్ ది లార్డ్, నువ్వు ఇచ్చావంటే సూర్యుని ఎలాగిచ్చావు, ఈ ఆడబిడ్డను అలాగే ఇచ్చావు. మాట్లాడండి. సూర్యుని ఎందుకు ఇచ్చాడు? మనం అందరం ఏడవడానిక? సూర్యుని ఎందుకు ఇచ్చాడో అంత ఉద్దేశం ఉంది ఈ ఆడబిడ్డ మీద. మాట్లాడండి. సముద్రాన్ని ఎందుకు ఇచ్చాడో, నీళ్ళను ఎందుకు ఇచ్చాడో, గాలిని ఎందుకు ఇచ్చాడో, ఈ సృష్టిని ఎందుకు ఇచ్చాడో, ఆ సృష్టిలో ఒక సృష్టి నీ ఆడబిడ్డ. సూర్యునికి ఎంత ఉన్నతమైన ప్రణాళిక దేవునికి ఉందో, నీ బిడ్డ మీద కూడా అంత ప్రణాళిక ఉంది. ఆడబిడ్డలు కలిగిన వాళ్ళు ధన్యులు, అలాగే మగ బిడ్డలు కలిగిన వాళ్ళు వారు ధన్యులే. బాగా ధన్యులు కాదు, సమానమైన ధన్యులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అంటే ఆ మగ బిడ్డలు కలిగిన వాళ్ళు బాగా ధన్యులు, ఆడబిడ్డలు కలిగిన వాళ్ళు కొంచెం ఇద్దరూ సమానులే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఒక దగ్గర అంటాడు, స్త్రీ అని భేదం లేదు, పురుషుడని భేదం లేదు అంటాడు. పౌలు భక్తుడు అంటాడు, స్త్రీ అని భేదం లేదు ఆయనకి, పురుషుడని భేదం లేదు అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అలాగనంటే ఆది కాండంలో బైబిల్ పండితులు ఉంటారు కదా, అయితే ఆది కాండంలో ఏమంటారండి మీరు, అది ఇద్దరు ఒకటే అని అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఏంటంటే, ఆది కాండంలో ఏమంటారు, స్త్రీనిగాను అంటారు, దాన్ని పట్టుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని పట్టుకోండి, ప్రతి బిడ్డ మీద దేవునికి ఉన్నతమైన తలంపులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రికాల సమయమందు దేవుడు నిర్మిస్తేనే కానీ నాకైనా, మీకైనా, నేనైనా, మీరైనా నిర్మింపబడ్డమంటూ జరగలేదు. ఆయన ఇచ్చాడు. ఆయన ఇచ్చిన కన్ను, ఆయన ఇచ్చిన నోరు, ఆయన ఇచ్చిన చేతులు, ఆయన ఇచ్చిన దేహం, ఆయన ఇచ్చిన అందం, ఆయన ఇచ్చిన స్వరూపం, ఆయన ఇచ్చిన ఈ శరీరం ఆయనదే, ముమ్మాటిగా ఆయనదే. ఇది ఎవరిది కూడా కాదు. కైసరు బొమ్మ ఉంది కాబట్టి కైసరిది. మనిషి మీద బొమ్మ ఉంది, అది నాది. మనిషి మీద బొమ్మ ఉంది, ఒక బొమ్మ. ఆ బొమ్మ ఎవరో తెలుసా? నా స్వరూపం. ఆ బొమ్మ మీద నా స్వరూపం ఉంది. నాణ్యం మీద కైసరి బొమ్మ ఉందా? అయితే అతందే. కానీ మనిషి మీద నా బొమ్మ ఉంది. ఆడబిడ్డ మీద నా బొమ్మ ఉంది, మగబిడ్డ మీద నా బొమ్మ ఉంది. నా బొమ్మ ఉన్నది నాదే. నా స్వరూపముతో, నా పోలికతో నేను చేసుకున్నాను. ప్రేమతో చేసుకున్నాను. తక్కువ కాకుండా చేశాను. నాదంతా ఇచ్చి చేశాను. నాదంతా ఇచ్చి చేసుకున్నాను. నా దానిలో తక్కువ లేకుండా ప్రేమతో చేసుకున్నాను. నా ప్రేమంతటితో, ముచ్చటితో నేనే నా స్వహస్తాలతో చేసుకున్నాను. హల్లెలూయా. కన్నులు, ముక్కు, నోరు, చెవులు, రూపం. నేను పులి రూపం ఇవ్వలేదు, ఏనుగు రూపం ఇవ్వలేదు, ఏ జంతువు, మృగం దానికి రూపం మీకు ఇవ్వలేదు. రెండు వాటికి నేను ఇవ్వలేదు, నేను మీకే ఇచ్చాను. ప్రైజ్ ది లార్డ్. వాటి రూపం మీకు ఇవ్వలేదు, అప్పుడు నాది కాదు. కానీ వాటికి నేను ఇవ్వలేదు, అందుకు అవి నాకు కాదు. నేను చనిపోయింది వారి కొరకు కాదు, నేను చనిపోయింది నా రూపము కలిగిన ప్రజల కొరకు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరూపం కలిగిన ప్రజలే చెడిపోయారు, తొట్టిల్లిపోయారు, తొలగిపోయారు. కాబట్టి వారి కొరకే ఆయన వారిని కాపాడుకోవడానికి, వారిని రక్షించుకోవడానికి ఆయన మళ్ళా ఈ లోకానికి రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనిషి మీద రూపం దేవునిది, మనిషి మీద ఉన్న స్వరూపం దేవునిది. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నా రూపం గట్టిగా, మా నాన్నది అనకండి, మా డాడీ పోలికండి నేను అనకండి. ప్రైజ్ ది లార్డ్.
మా డాడీ పోలికండి. మా డాడీ ఎలాగుంటారో అలాగున్నానండి. ఆయన ముక్కు నా ముక్కు ఒకటే, ఆయన పెదవులు అలాగనకండి. ఒకవేళ ఉన్నది కాదని నేను అనలేదు. తాత పోలిక ఉంది, నాన్న పోలిక ఉంది, అమ్మ పోలిక ఉంది, మేనత్త పోలిక కూడా ఉంది. మేనత్త పోలిక అంటే ఎంత బాధో. ప్రైజ్లో ఎవరిదైనా రావచ్చు, కానీ మేనత్త పోలిక ఇంటి నుండి బయటకు పోయి మళ్ళీ వచ్చింది ఇంట్లోకి. చెయ్యి ప్రైజ్ లో హల్లెలూయా. ఒక్కోసారి అత్తగారి పోలికను చూసాను, ఛీ ఆవును చూసుకున్నట్ట ఈవిడ గర్భవతి అయిందంట. వాళ్ళకి కొద్దిగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇచ్చింది దేవుడు, ఎవరిని చూసినా వాళ్ళు పుట్టరు. ప్రైజ్ ద లార్డ్. మేనత్తని మేనత్త పుట్టదు, మా అమ్మని మామ పుట్టదు. ప్రైజ్ ద లార్డ్. ప్రేమ గలవాడు కనుక నువ్వు ఏడుస్తున్నావు కనుక అమ్మను గుర్తు చేసుకోవడానికి పొట్టు అవసరం లేదని నీ దగ్గర ఏదో అమ్మ పోలిక పెట్టాడు. అమ్మ పోయినా కూతురును కొడుకును చూసుకుని మా అమ్మ ఇలాగే ఉందని ఆనందించడానికి, ఆదరించడానికి చేసిన పనులు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ పోలికలు కూడా ఎందుకు ఇచ్చాడు అని అంటే, నువ్వు బాధపడకూడదని, నువ్వు దుఃఖపడకూడదని. సర్లే మా అమ్మ లేకపోయినా ఈ అమ్మాయిలో మా అమ్మని చూసుకుంటాను. మా అమ్మలాగే నవ్వుతుంది, మా అమ్మలాగే పడుకుంటుంది, మా అమ్మలాగే తింటుంది. మాంసం తింది మా అమ్మ కాయగూరలో తింటుంది, ఇది కూడా అలాగే తింటుంది. ప్రైజ్ ది లార్డ్. అలాగా ఆ పోలికలు అవన్నీ చూసుకుని గుర్తుపెట్టుకొని, అమ్మను గుర్తుపెట్టుకొని, నాన్నను గుర్తుపెట్టుకొని, మామను గుర్తుపెట్టుకొని ఉండడానికి, నువ్వు ఆదరింపబడ్డానికి ఇచ్చాడేమో నాకు తెలియదు, కానీ ఆ పోలిక దేవునిది. నా పోలిక దేవునిది చెప్పాలి, అతిశయించాలి. మీరు బాధపడకండి. ఎవ్వరు ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా అతిశయంతో చెప్పండి. అలా అతిశయించడమే దేవునికి ఇష్టం. నేను యెహోవాను బట్టి అతిశయిస్తాను అంటాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. రథమును బట్టి అతిశయించేవారు ఉన్నారు, గుర్రమును బట్టి అతిశయించేవారు ఉన్నారు. నేనైతే మన దేవుని బట్టి, నా దేవుడిచ్చాడు ఈ రూపం, నా దేవుని రూపం, నా రూపం, నా దేవుని ముద్ర నా మీద ఉంది, నా దేవుని పోలిక నాకుంది. నేను పనికిరాని వాడను కాదు, దేవుని రూపంతో పుట్టిన వాడను. ప్రైజ్ ద లార్డ్. అతిశయించండి. నేను దేవుని రూపంతో పుట్టినవాడు, నేను పనికి మారిన వాడిని కాదు. దేవుని రూపం ఉంది అని అంటే వాడు విలువైన వాడు. పిచ్చెక్కిపోతున్నారు దేవదూతలు, మాకెందుకు ఇవ్వలేదు ఆ రూపం అని. రెండో మాట చెప్పనా, దేవదూతల ఆరాధన పరలోకంలో పరిశుద్ధుడు అంటే పునాదేసింది ఏదో మామూలుగా ఏదో లంచం తీసుకున్న కాంటాక్ట్ కాదు. పరలోకం కట్టింది ఎవరండి? దేవుడు దేనికి శిల్పియు, నిర్మాణకుడు. ఆ పునాదులు కలిగిన పట్టణం అంటాడు కదా అబ్రాహాము. ఎవరు కట్టారంటండి? దేవుడు కట్టింది అన్నట్టండి. ఈ కెరూబులు శరాబులు అట్ట ఆరాధిస్తూ ఉంటట, గడప కమ్ములు ఏటండి అంత కాంక్రీట్ వేయలేదా? ప్రైజ్లో అలాంటి గడప కొమ్ములు స్థిరమైనవి కొన్ని యుగాలు అంతము లేనిది. లైఫ్ టైం ఎంత? 50 సంవత్సరాలా? నా మాట మీకు అర్థం లేదా? పరలోకపు లైఫ్ టైం ఎంత? ఎక్స్పైరీ డేట్ ఎంత? బర్తే ఉంది కానీ డెత్ లేదు. నిర్మాణం ఉంది కానీ ఎక్స్పైరీ డేట్ లేదు పరలోకానికి. అలాంటి పునాది వేస్తున్నప్పుడు దేవుడు పునాది వేసాడట. దేవుడు శిల్పి నిర్మాణకుడే. పునాది వేస్తా ఉంటే, దేవా ఎంతకాలాన్ని పునాది వేస్తున్నావు? 7 అడుగులు వేసావా? 10 అడుగులు వేసావా? ఎంతకాలానికి వేసావు ప్రభు అని అంటే, శాశ్వత కాలానికి వేసాను ఈ పునాది. దేవునికి మహిమ కలుగును గాక. ఈ శాశ్వతమైన పునాది కలిగిన ఈ పరలోకం అందట వీళ్ళు ఆరాధన చేస్తూ ఉంటే గడప కమ్ములు అదురుతూ ఉంటేనట, ఈయనట ఆగండి అని చెప్పి, ఇదిగో సోంపురంలో ఆరాధన జరుగుతుంది, అక్కడికి వెళ్ళిపోతానని దిగి వస్తున్నాడట. మేమేనా ఇంత ఆలైన చెయ్యా కదుపుతలేదు, కాళ్ళు కదుపుతలేదు. హల్లెలూయా. నీకు భూమి మీద ఆరాధన కావాలా? బాగా ఎల్లు. నిద్రపోతూ ఆరాధన చేస్తారు. ఒకడు చెయ్యెత్తడు, ఒకడు కాలు ఎత్తడు, ఒకడి కాలు కదపడు. ఉత్సాహం లేదు, సంతోషం లేదు. వాళ్ళు కదపడానికి ఇవన్నీ కొట్టాలి. ప్రైజ్ ది లార్డ్.
సారం లేని ఆరాధన, జీవం లేని ఆరాధన, భావజాలాలు లేని ఆరాధన, పెదవులో ఒకటే పాడేసి హృదయంలో చలనం లేని ఆరాధన, పెదవులతో గనపరిచి హృదయమును దూరంగించిన ఆరాధన. ఆ ఆరాధన చచ్చు ఆరాధన నీకు కావాలా? పో ఎల్లు. మేమేను గడప కొమ్మలు కదిలినట్టుగా ఆరాధిస్తే నువ్వేను చచ్చుబడిపోయిన ఆరాధన, జీవం లేని ఆరాధన, కృతజ్ఞత లేని ఆరాధన. పాట రాగం బాగుందా? మళ్ళీ వచ్చి బయటకు వచ్చి బాగా పాడేనా? అలాంటి చచ్చుబడిపోయిన ఆరాధన దగ్గరికి వెళ్ళిపోతావా అనంటే, నా రూపం ధరించిన వారు కదా, ప్రైజ్ ది లార్డ్, నా పిల్లలు కదా, హల్లెలూయా హల్లెలూయా, నా పిల్లలు కదా, నా స్వరూపం ధరించిన వాళ్ళు కదా, నా పోలికలో ఉన్నవారు కదా, వారి దగ్గర ఉండడం, నివసించడం నాకు ఇష్టం. అందుకే ప్రత్యక్ష గుడారం కట్టుమోసే నేను మీ మధ్య నివాసించాలనుకున్నాను, అక్కడ కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అది అయిపోయిన తర్వాత కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత నో రాతి గోడలతో కట్టిన మందిరంలో కాదు, ఈ దేహం ఇచ్చానే, ఆ దేహం నేనుండడానికే. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. ఈ దేహం ఎందుకు ఇచ్చాడట? ఇప్పుడు మీ అమ్మాయిని ఇచ్చాడు కదా, అమ్మాయిని ఎందుకు ఇచ్చావు ప్రభు అని అంటే, నా మందిరముగా ఉండడానికి ఇచ్చాను. అబ్బాయిని ఇచ్చావు కదా, ఎందుకు ఇచ్చావు ప్రభు అంటే, నేను నివసించడానికి, పరిశుద్ధాత్మ ఆలయముగా ఉండడానికి, పరిశుద్ధాత్ముడు వచ్చి భూమి మీద జీవించడానికి, ఆ పరిశుద్ధాత్ముడు ఆమెలో ఉండి పని చేయడానికి ఆమెకు దేహాన్ని ఇచ్చాను, అతనికి దేహాన్ని ఇచ్చాను. మీ దేహాలు ఎవరు ఉండడానికి? ఎంత మర్మము. ఈ అవయవాలు ఆయనగట, ఈ గూడు ఆయనదంట, ఆయనే పంపించాడు, ఈ కన్స్ట్రక్షన్ అంతా ఆయనే చేశాడు. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. రక్షింపబడిన వానికైతే, ఇంకా చెప్పనా, రక్షింపబడిన వానికైతే మీరు ఎందుకు తొందరగా మాట్లాడారు? నన్ను చెప్పనిపోయారా? పరిశుద్ధాత్ముడు ఏది మాట్లాడతాడు అదే విందాము. మమ్మల్ని ఎందుకు అడిగాము మీరు అన్నానండి. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. జాతికినే వినండి చెప్తానే, వినండి. ఏదైనా తోటలో రూపం ఇచ్చాడు కానీ సిలువ బలియాగములో తన వస్తువులన్నీ నీకు ఇచ్చేశాడు. నో మీకు ఎక్కలేదు, కిక్కెక్కలేదు. చెప్తాను, అర్థమయ్యేలా చెప్తాను. ఏదైనా తోటలో ఏమి ఇచ్చాడు? తన రూపం ఇచ్చాడు. రెండోది తన పోలిక ఇచ్చాడు. ఓకే, అయిపోయింది కదా. కానీ యేసుక్రీస్తు సిలువేయబడిన తర్వాత, ఇప్పుడు చెప్తాను, యేసుక్రీస్తుని ఒక అంచనాగా మీరు చూడండి. ఆదాము అనండి. అక్కడ ఏదైనా తోటలో ఆదాములో నుండి ఎవరు వచ్చారు? ఎముకను తీస్తే అవ్వొచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఆదాము స్థలంలో పెట్టండి, సంఘమును వధువుగా పెట్టండి. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళందరూ హల్లెలూయా. నిజంగా ఈ వాక్యాలు అర్థమవుతే మీ లోపల గంతులు వేయాలి. మరియ స్వరం వినగానే యోహాను పరిశుద్ధాత్మతో గంతులేసిన అన్నగడ్డ, పరిశుద్ధాత్ముడు పనిచేస్తూ ఉంటుండగా నీ లోపల గంతులేయాలన్నమాట. హల్లెలూయా. ఉండలేము, గంతులేస్తాం. మీరు ఇలాంటి స్పందన ఎక్కడ చూడగలరు తెలుసా? పార్ట్నర్స్ దగ్గర చూడగలరు. వారు కుర్చీలేసిన కూర్చోరు, లేచి గంతులేసేస్తూ ఉంటారు. అది ఉద్రేకం కాదు, లోపల పరిశుద్ధాత్ముడు వేసిన గంతులు. దేవునికి స్తోత్రం. ఇంతవరకు ఒక మాట అన్నారు, ఆయన స్వరూపము, ఆయన పోలికతో ఏదైనా తోటలో మనల్ని చేశాడు. కానీ సిలువ వేయబడినప్పుడు ఆయన తన సమస్తం ఇచ్చేసుకున్నాడు. ఆయన చనిపోయాడు. అప్పుడు ఆయన ఇచ్చినది ఏంటో తెలుసా? సంఘానికి తన్ను తానే ఇచ్చేసుకున్నాడు. తన రక్తం ఇచ్చేసుకున్నాడు, తన మనసు ఇచ్చేసుకున్నాడు, తన నీతిని ఇచ్చేసుకున్నాడు, తన పరిశుద్ధతని ఇచ్చేసుకున్నాడు, తన స్వభావాన్ని ఇచ్చేసుకున్నాడు, తన సర్వం ఇచ్చేసుకున్నాడు. ఇప్పుడు ఆ సిలువ దగ్గరకు వచ్చి నన్ను నీలాగా మార్చు అని అడిగిన ప్రతి ఒక్కరికి ఆయన ఇస్తున్నాడు. ఆయన ఇచ్చిన వాటితో నింపబడిన వ్యక్తితో ఆయన అంటాడు, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము.
లేదు లేదు లేదు, కిక్కెక్కలేదు. పెంతుకొస్తులు ఉన్నారు కానీ వాళ్ళు ఇక్కడికి ఎందుకో చల్లబడిపోయి డ్రమ్ము లేదనో మరి ఎందుకో. అసలు పెంతుకొస్తులను పట్టుకోలేం. అసలు మీరు ఎందుకు ఇక్కడ చల్లనీళ్ళు వేసుకున్నట్టున్నారో నాకు అర్థం అవ్వలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈ భావం అర్థం అవ్వలేదా? కిక్కెక్కలేదా? రైట్, మళ్ళీ నేను వివరించి చెప్తానే. చిన్నవాళ్ళు అంటారు, పెద్దవాళ్ళు అంటారు కదా. అందరికీ ఒక బైబిల్ ఇచ్చాడు, అది దేవునికి స్తోత్రం. ఒకటో తరగతికి ఒక పుస్తకం, రెండో తరగతికి ఇంకో పుస్తకం పెడితే బాగున్ను. ప్రైజ్ ది లార్డ్. అందరికీ ఒక పుస్తకమే, అందరికీ ఒక పాస్టర్ గారే. ఒక స్కూల్ ఉంటే 10 మంది 20 మంది పాస్టర్లు ఉంటారు, మనకు ఒక పాస్టర్ గారే. టీచర్లు ఉంటారు, మనకు ఒక పాస్టర్ గారే. ప్రైజ్ ది లార్డ్. ఒకటో తరగతికి ఈ పాస్టర్ చెప్పాలి, 10వ తరగతికి ఈ పాస్టర్ చెప్పాలి, PhD చేసేవాడికి ఈ పాస్టర్ చెప్పాలి. చెప్తాం. ప్రైజ్ ది లార్డ్. పుస్తకాలు లేవు, అందరికీ ఒక పుస్తకమే. దేవునికి మహిమ కలుగును గాక. ఓకే, రైట్, అర్థం చేసుకోవడానికి చూద్దాం. సిలువ దగ్గరకు వచ్చింది, ఏ స్వరూపంతో వచ్చావు? దేవుడిచ్చిన స్వరూపంతో, దేవుడిచ్చిన పోలికను పోగొట్టుకుని సిలువ దగ్గరకు వచ్చావు. పోగొట్టుకుని వచ్చావు. ప్రైజ్ ది లార్డ్. సిలువ దగ్గరకు వచ్చినప్పుడు ఇదేం పోగొట్టుకుని వచ్చావు? దేవుడిచ్చిన స్వరూపాన్ని పోగొట్టుకుని, స్వభావాన్ని పోగొట్టుకుని, అన్నీ పోగొట్టుకుని దరిద్రతతో సిలువ దగ్గరికి వచ్చాం. ఇప్పుడు అడగాలి, ప్రభువా ఆదాం పోగొట్టుకున్నవి మళ్ళా నాకివ్వా? ప్రైజ్ ది లార్డ్. ఇంతవరకు రెడీ? ఇంతవరకు ఓకేనా? చెయ్యేలాగంటారా? అర్థమైన వాళ్ళు ఎలాగంటారా? అర్థం అవ్వలేని వాళ్ళు ఎలాగంటారా? హలో, ప్రైజ్ ది లార్డ్. ఆదాముకి దేవుడు తన స్వరూపం ఇస్తే, ఆదాముకి దేవుడు తన పోలికనిస్తే, పండు తినటం వలన ఏం కోల్పోయాడు. ఇప్పుడు క్రీస్తు దగ్గరికి, సిలువ దగ్గరకు వచ్చి కోరుకోవాల్సింది ఏంటో తెలుసా? మరలా ఆ స్వరూపం నాకు కావాలి. ప్రైజ్ ది లార్డ్. మళ్ళా ప్రభావం కావాలి, ఆ కిరీటం కావాలి. ప్రైజ్ ది లార్డ్. కీర్తనలు 8వ కీర్తన, కీర్తనల గ్రంథం 8వ కీర్తన. నరుని దర్శించుటకు వాడికి ఏ పాటి వాడు కిందకి మహిమ ప్రభావములను వానికి కిరీటముగా ధరింపజేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు. అందరు గట్టిగా హల్లేలూయా చెప్తారా? ఈ కీర్తన దావీదు కీర్తించాడు. ఇతడు ప్రార్థనా గదిలో ఉంటుండగా దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటి అని అంటే, ఆ దావీదా, నేను ఏదైనా తోటలో ఈ విధముగా చేశాను ఆదాముని. ఆదాము, అందరికి అర్థమైందా? ఏదైనా తోటలో ఈ కోణములో, ఈ స్థాయిలో నేను ఆదామును అవ్వను చేశాను. ఏంటి, ఎలా చేశావు? మృగాల మీద అధికారిగా చేశాను, జలచరముల మీద అధికారిగా చేశాను, సృష్టి అంతటి మీద అధికారిగా చేశాను. నేనెంత అధికారినో వారిని కూడా అధికారిగా చేశాను. రూపం ఇవ్వడమే కాదు, అధికారం కూడా ఇచ్చాను, ప్రభావం కూడా ఇచ్చాను, జ్ఞానము కూడా ఇచ్చాను, నీతిని కూడా ఇచ్చాను, యథార్థతను కూడా ఇచ్చాను, పరిశుద్ధతను కూడా ఇచ్చాను, నా మనసును కూడా ఇచ్చాను. మృగాలు ఆదామును చూస్తే, కుక్క చూసారా వచ్చి ఎలాగో తోక ఊపి ఉంటుంది, అలా ఉండేది ఆదాము దగ్గర. ఎలాగని వెళ్ళు అంటే వెళ్ళిపోయేది, వెళ్ళరా అంటే సింహం వెళ్ళిపోయేది, వచ్చేది. అంత అధికారి. అలాగిచ్చాను, మహిమనిచ్చాను, ప్రభావాన్ని ఇచ్చాను. మహిమ ఎవరిది? నాది. ప్రభావం ఎవరిది? నాది. ఆదామును చేసిన నా రూపమే ఇవ్వలేదు, నా పోలిక ఇవ్వలేదు, నా మహిమనిచ్చాను, నా ప్రభావం ఇచ్చాను, కిరీటమును ధరింపజేశాను. అందరికి అర్థమైంది ఎంతవరకు? అందరికి అర్థమైందా? రూపం ఉంది, పోలిక ఉంది, ప్రభావం ఉంది, మహిమ ఉంది, నీతి ఉంది, కిరీటము, సత్యం ఉంది, యథార్థత ఉంది, దేవుని మనసు ఉంది, దేవుని జ్ఞానం ఉంది. ఆదామా, అన్నిటికీ పేర్లు పెట్టిన ఆయన ఏడు ప్రభా, అంత పని చెప్తే ఎలాగవుతాడు ప్రభా?
నువ్వు కొద్దిగా సహాయం చేస్తూ ఉండు. నో, ఇది కుక్క, ఇది పిల్లి, ఇది సింహం. ఎంత జ్ఞానమయ్యా, ఎంత జ్ఞానమయ్యా! ఆదాం అంటే దేవుని జ్ఞానం, రూపమే కాదు దేవుని జ్ఞానం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను మళ్ళీ మిమ్మల్ని అందరినీ ఒకసారి మేలుకొల్పడానికి చెప్తాను. నోవాహు ఇంజనీరే కదా? నా మాట అర్థమైందా? నోవాహు ఇంజనీరేనా కాదా? అప్పుడు ఇంజనీరింగ్ కాలేజీ లేదా? లేదా? లేదంటారా? చెక్కడం తెలుసా? కొయ్యడం తెలుసా? మొక్కు పట్టడం తెలుసా? ఒక కన్స్ట్రక్షన్ చేయడం తెలుసా? వ్యవసాయదారుడు దేవుని యందు భక్తితో ఉండగా దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఆదాం పోగొట్టుకుంటే, భక్తితో ఉండి దేవునితో గడుపుతున్న వానికి దేవుడు మళ్ళా నోవాకి తన జ్ఞానాన్ని ఇచ్చి అన్నాడు. నేనేం చదువుకోలేదండి, నాకేమీ రాదండి. నీకేమి రాదని నాకు తెలుసు, కానీ జ్ఞానం ఇచ్చేవాడని నేనే, బలం ఇచ్చేవాడని నేనే, యుద్ధము నేర్పేవాడని నేనే, సామర్థ్యం ఇచ్చేవాడని నేనే, శక్తినిచ్చేవాడని నేనే. నీవేదో చేస్తావని పిలవలేదు. ఖాళీ డబ్బాగా రా, నా దగ్గర ఆశించు. శక్తితో నింపుతాను, జ్ఞానంతో నింపుతాను, ప్రభావంతో నింపుతాను, మహిమతో నింపుతాను, నావన్నీ నింపుతాను. దేవునికి మహిమ కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మీరు భక్తి కలిగిన, బైబిల్లో ఉంటారు కదా, భక్తి కలిగిన వాళ్ళందరినీ చూడండి ఒకసారి. వారు జ్ఞానాన్ని కోల్పోయిన, ప్రభావాన్ని కోల్పోయిన, మహిమను కోల్పోయిన, ఎందుకు పనికిరానిగా మారిపోయిన ఆదాము పొట్టలో నుండి వచ్చిన వారు వీళ్ళందరూ. హలో హలో, యువపాస్ గారు రామభద్రపురం ఎట్రపాను, నీ పక్కన యువపాస్ గారా? ప్రైజ్ ది లార్డ్. నిన్నే నాన్న, నీ పేరు నాకు తెలియదు కానీ హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైందా? ఆదాం మనకేమిచ్చాడు? బలము లేని స్థితిని ఇచ్చాడు, ప్రభావం లేని స్థితిని. అంతేనా? ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఆదాము ఏ స్థితి? దేవుడైనా ఆదాముకి ఏమిచ్చాడు? రూపమును, పోలికను, ప్రభావమును, మహిమను, కిరీటమును, శక్తిని, నీతిని, యథార్థతను, దేవుని తత్వాన్ని, జ్ఞానాన్ని అన్ని ఇస్తే పండు తిని ఏం పోగొట్టుకున్నాడు? మృగాల మీద అధికారం లేదు, ఇప్పుడు పోయింది. ఉద్యోగం పోయింది, ఏలుబడి లేదు, పోయింది. అధికారం లేదు, పోయింది. శక్తి లేదు, పోయింది. యథార్థత లేదు, పోయింది. దైవ మనసు లేదు, పోయింది. దైవ నీతి లేదు, పోయింది. అవ్వ రాగానే నా ఎముకలలో ఎముక. ఎవడ్రా చెప్పాడు నీకు? ఎవడ్రా చెప్పాడు నీకు? ఆవిడ నువ్వు మత్తులో ఉంటుండగా ఆమెను చేసి నీకు ఎవడు చెప్పాడు? నువ్వు ఇచ్చిన జ్ఞానం కదయ్యా, నువ్వు ఇచ్చిన తత్వం కదయ్యా. ఎక్కడో ఏం జరిగితే చూడగలిగిన తత్వం నీది కదయ్యా. ఎక్కడెక్కడో ఏదో జరిగితే ఎరగలిగిన తత్వం నీది కదయ్యా. అందుకని నువ్వు అక్కడ అవ్వను చేస్తే నాకు ఇక్కడ తెలిసింది. నా ఎముకల్లో నీకు చెప్పానా? నీ ఎముకలు తీశానని, నీ మాంసం తీశానని చెప్పానా నీకు? అలాగని నీ భార్య అని చెప్పానా? మీకేమైనా అర్థమవుతుందా? నీకు ఎలా తెలిసిపోయింది? ఓ, దైవంలో ఉన్నదంతా ఇతనికి రాగా, ఇతడు ఒక చిన్న దేవుడు. ఇంక చెప్పనా? యెహోవా దేవుణ్ణి ఒక దగ్గర, పక్కన యేసుక్రీస్తుని, పక్కన పరిశుద్ధాత్మను, పక్కన ఆదామును పెడితే నలుగురు కవల పిల్లలే. అక్కడ ఏమన్నాడో తెలుసా? 8వ కీర్తన, కొంచెము అనండి, కొంచెము, అంతే అంతే. ఆ కొంచెం ఏంటో తర్వాత చెప్తాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ కొంచెము నిజంగా చెప్పాలంటే ఆదాము అది పోగొట్టుకుని మనకి మేలే చేశాడు. ఏంటో తెలుసా? ఆ కొంచెము లేకుండా చేశాడు. చెప్పాను, ఇప్పుడే చెప్పానా? చెప్పేస్తాను, ఆగదు కొద్దిగా. ఆదాము దగ్గర కొంచెం తక్కువ కదా, ఇప్పుడు కొంచెం తక్కువ అనేది లేదు. ఆదిమ సంఘానికి
క్రీస్తు వధువైన లేదా నూతన సంఘం. క్రీస్తు వధువు అంటే ఇక్కడ తప్పు అవ్వచ్చు. పాత నిబంధన కొత్త నిబంధన కలిస్తేనే క్రీస్తు వధువు అవుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నూతన నిబంధన సంఘానికి దేవుడు ఇస్తున్నది ఏంటో తెలుసా? కొదువైనది కాదు, సమృద్ధి అయినది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు నేను మళ్ళీ సిలువ దగ్గరకు వస్తాను, మీకు అర్థమవుతుంది. సిలువలో బలి అయిన తర్వాతే ఆయన అంటాడు, పేతురు, నీ మీద నువ్వు ఈ సత్యాన్ని ఎరిగావు కనుక, ఈ ప్రత్యక్షత కలిగింది కనుక, ఈ సత్యాన్ని నువ్వు గుర్తించగలిగావు కనుక, నీలాంటి వాడి చేత నిన్ను వాడుకొని ఒక సంఘాన్ని కడతాను. అది శక్తి కలిగిన సంఘము, పాతాళలోక ద్వారములు నిలవలేని సంఘము, అది మహిమ కలిగిన సంఘము. అలాంటి సంఘాన్ని, అంటే పాతాళ లోకము ఒక శక్తి కలిగింది, కానీ నేను కట్టిన సంఘము దగ్గర, దేవునికి స్తోత్రం, నేను కట్టిన సంఘము దగ్గర పాతాళలోక ద్వారములు గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పేటర్ గారు మాకేం చెప్తున్నారు మీరు? అయితే అందరు మనసులు ఇట్టండి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘాన్ని కడతాడు. ఎప్పుడు కట్టాడు? సంఘం ఎప్పుడు పుట్టింది? యేసుక్రీస్తు పుట్టినప్పుడు పుట్టిందా? పుట్టలేదు. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు పుట్టిందా? పుట్టలేదు. యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసినప్పుడు పుట్టిందా? పుట్టలేదు. యేసుక్రీస్తు ఆశ్చర్యకార్యాలు చేసినప్పుడు పుట్టిందా సంఘము? పుట్టలేదు. యేసుక్రీస్తు వారు సంఘమును పుట్టుట కొరకు ఆయన ఆదాము నిద్రలోకి వెళ్ళి పక్కలో గాయమయ్యి ఎముక తొలగిపోయినట్టుగా, ఆయన గాయపరచబడినట్టుగా యేసుక్రీస్తు సిలువలో గాయపరచబడ్డాడు. దేవునికి మహిమ కలుగును గాక. నువ్వు మత్తులోకి వెళ్ళకపోతే, నేను మత్తులోకి వెళ్ళకపోతే, నీ మరణంలోకి వెళ్ళకపోతే, నీ పక్కలో గాయం అవ్వకపోతే సంఘము పుట్టదు. సంఘము పుట్టాలంటే నేను చావాలి, నేను గాయపరచబడాలి. ఆదాము నిద్రలోకి నేను వెళ్ళాలి. ఆదాము పక్కటెముక గాయమైనట్టుగా నా పక్కటెముక గాయం అవ్వాలి. ఆదాము రక్తము అవ్వలో, ఆదాము మాంసము అవ్వలో, ఆదాము యొక్క ఎముక అవ్వలో, అలాగా సిలువలో నేను బలి అయినప్పుడు అవన్నిటితో సంఘము పుట్టింది. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. సంఘము అంటే ఎవరు అని అంటే క్రీస్తు యొక్క సర్వము కలిగినదే సంఘము. ఈ సంఘము పరలోకానికి వెళ్ళినప్పుడు అంటాడు, ఒకటే అంటాడు, యెహో దేవుడు అక్కడ కూర్చుంటాడు, ఈ నేను ఉంటాడు. ఆ సంఘము, ఆ వధువు ఆయన దగ్గర ఎదుట నిలబడినప్పుడు అంటాడు, నేను సిలువలో బలి అయ్యానే, నా రక్తము, నా ఎముకలు, నా మాంసము, నా నీతి, నా పరిశుద్ధత, నా యథార్థత, నా జీవం, నా సర్వం నింపుకున్న నాదానా, నా ఎముకల్లో ఎముక, నా మాంసములో మాంసము నీవే. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఆ నల్లందాన్ని ఏంటయ్యా ప్రేమిస్తావు? ఆ నల్లందాని దగ్గరికి మాటికి వెళ్ళిపోతావు ఏంటయ్యా? ఆ నల్లనిది 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 అని దేవదూతలు అంటే, ఈయనంటాడు, నల్లనిదైనా నా ఎముకల్లో ఎముక, నల్లనిదైనా నా మాంసంలో మాంసము, నేను సిలువ వేయుట చేత, నేను మరణ నిద్రలోకి వెళ్ళుట చేత. మీకు ఇంకా అర్థం అవ్వాలని చెప్తాను. గోధుమ గింజ ఒంటిగా ఉండిపోతే అది ఒంటిగానే ఉండిపోతుంది. అది భూమిలో పడితే అది చస్తుంది. చచ్చిన తర్వాత మౌనంగా ఉండదు. అలాంటి గోధుమలే పడతాయి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అందరికి అర్థమవులని చెప్తాను. ఆదాములో ఉన్న మాంసము అవ్వలో ఉంది, ఆదాములో ఎముక అవ్వలో ఉంది, ఆదాములో రక్తము అవ్వలో ఉంది, ఆదాములో స్వభావము అవ్వలో ఉంది, ఆదాములో మనసు అవ్వలో ఉంది, ఆదాములో ఉన్నవన్నీ. ప్రైజ్ ది లార్డ్. ఆదామా, నువ్వు ఇచ్చింది ఒక ఎముక కాదండి. అక్కడ మరణ నిద్రలోకి వెళ్ళినప్పుడు నావన్నీ తీసి అవ్వను చేశాడు. ఆ సాదృశ్యము యేసుక్రీస్తు సిలువలో జరిగింది. నావన్నీ. ఇప్పుడు చెప్తాను, యేసు ఏ స్వరూపం ఇచ్చాడు మనకి?
దేవుడు ఆదాముకి ఏ స్వరూపం ఇచ్చాడు, క్రీస్తు మనకి ఏం స్వరూపం ఇచ్చాడు? అందరూ ఈ పాయింట్ పట్టుకోండి. ఏదైనా తోటలో ఆదాముకి అవ్వకి దేవుడు ఏ స్వరూపం ఇచ్చాడు, సిలువలో యేసుక్రీస్తు మనందరికీ ఏ స్వరూపం ఇచ్చాడు అని అంటే, ఆదాము ఇచ్చింది తక్కువ, క్రీస్తు ఇచ్చింది ఎక్కువ. దేవునికి మహిమ కలుగును గాక. ఆదామును క్రీస్తుని పక్కన పెడితే సమానమా? కాదు, కొంచెం తక్కువ. వీడు నేను దేవునితో సర్వ పరిపూర్ణత కలిగిన వాడనా. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఏంటి? కుర్చీలో ఉన్నవారు ఒకసారి చదువుతారా? కొంచెం కూడా తక్కువ లేకుండా. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మరియ గర్భాన్ని పుట్టిన తర్వాత 33.5 సంవత్సరాలు జీవించారు కదా. ఇప్పుడు ఆయన స్వరూపం ఏంటంటారు? మీ అందరికీ ఇంతవరకు చెప్పింది అర్థమైందా? అర్థం అవ్వలేదా? మరి ఇప్పుడు ఏం మాట్లాడతా లేదేంటి? యేసుక్రీస్తు వారు మరియ గర్భాన్ని పుట్టారు కదా, పుట్టి భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించారు కదా. అలాంటివి మాట్లాడకూడదు. ప్రైజ్ ద లార్డ్. చిన్న ప్రైజ్ ద లార్డ్. క్రీస్తులో ఏముంది? దైవత్వం యొక్క ఇప్పుడు అన్నాను, క్రీస్తు దైవము అన్నాడు కదా, అక్కడ 2 పదాలు వాడాడు కదా. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే అది ఒక ఆయనది, అక్కడ ఒక వ్యక్తిది. క్రీస్తు కలిగి ఉన్నాడు. అక్కడ ఏమన్నా క్రీస్తులో అక్కడ క్రీస్తులో 1 గంట రాలేదు, 2 గంటలు రాలేదు. అలో విక్టర్ పాల్ గారు, ప్రైజ్ ది లార్డ్. ఎంజాయ్ చేయండి వాక్యంలో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వినండి, దైవత్వం యొక్క పరిపూర్ణత పక్కన పెడతాం, యేసు అన్న ఆయన్ని పక్కన పెడతాం. ఈ దైవత్వం యొక్క పరిపూర్ణత అంతా ఎవరిలో ఉంది? అంటే దైవత్వం అన్న మాటకు ఎవరిని తీసుకుందాం? ఏంటి మళ్ళీ ఒకసారి చదవరా? అయ్యి బాబు ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోయాను, మీకు అందరికీ వాక్యం అర్థమైపోతుంది అనుకుని వెళ్ళిపోతున్నాను ఎక్స్ప్రెస్ లాగా. మరి ఇంకోసారి అందరూ చదవండి. ఎంతమందికి అర్థమైంది? ఇలా చేయొద్దండి. మీకేం అర్థమైంది ఇప్పుడు చెప్పండి. చెప్పగలిగిన వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాను. ఒకరు చెప్పారు తమ్ముడు, ఇంకోళ్ళు ఎవరైనా చెప్తే చెప్పండి. అయ్యా అదే అందులో ఉన్నదే మీరు చెప్పారు, కానీ నాకు అర్థం అవ్వాలని చెప్పాలి. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంటే ఏంటి? మీరు చెప్పింది సత్యమే కానీ ఈ వాక్యం కాదు. సర్లే, నా మాటతో మాట్లాడే కంటే వాక్యం ద్వారా మాట్లాడడం మంచిది కదా. క్రీస్తు ఎవరు? మీకు అది అర్థం అవ్వాలి. మీకు క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు? క్రీస్తు ఎవరు అయి ఉన్నారు అని అంటే ఇప్పుడు చెప్తాను. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. చాలు, ఇప్పుడైనా చెప్పండి నాకు, క్రీస్తు ఎవరు? అదృశ్యుడైన దేవుడు ఎవరు? అదృశ్యుడైన దేవుడు ఎవరు?
తండ్రి అయిన దేవుడు. ఆ తండ్రి అయిన దేవుని యొక్క స్వరూపం ఎవరి దగ్గర ఉంది? అంత కదమ్మా. మరి ఇంతవరకు ఎందుకు మాట్లాడలేదమ్మా? ప్రైజ్ ది లార్డ్. మీరు బిట్ పేపర్ ఇచ్చినప్పుడు పాస్ గారు ఏ బి సి డి అంటే అప్పుడు మాకు ఆన్సర్ దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రెడీ. క్రీస్తునందు నివసిస్తున్నది ఎవరి యొక్క? ఇప్పుడు అందరు ఏకీవించారు. ఇప్పుడు కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ఉన్న మాట ఏంటంటారు? దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత. దేవుడు ఎవరు? మీ తండ్రి ఎవరు? కనికర పూర్ణుడు. మీ తండ్రి ఎవరు? ప్రేమ పూర్ణుడు. మీ తండ్రి ఎవరు? దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇంతకీ దేవుడి స్వరూపం ఏంటి? ప్రైజ్ ది లార్డ్. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం టకటకమని తీయండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం. దేవుడు ఎవరు? 4వ అధ్యాయం 8వ వచనం. చాలు. దేవుడు ఎవరు? 2 4వ అధ్యాయం 6వ వచనం చివరి లైన్. అందువలన చాలు. దేవుడు ఎవరు? 2 మాటలు చెప్పేశాను. సత్యస్వరూపం అంటే మీకు ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధాత్మను గురించి యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 16వ అధ్యాయంలో చెప్తాడు. సత్యస్వరూపం యొక్క ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించాడు. దేవుని స్వరూపం ఏంటి? సత్య స్వరూపి. సత్యము స్వరూపము కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. తెల్లగుంటాడా? నల్లగుంటాడా? లావుగుంటాడా? ఎత్తుకుంటాడా? దేవుడు ఎలాగుంటాడు అని అంటే, దేవుడు ఎలాగుంటాడంటే సత్యమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమయ్యి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి మీరిద్దరు మాట్లాడుకుంటే నాకు ఇక్కడ కలవరంగా ఉందండి. వెనకనున్న ఇద్దరు మాట్లాడుకుంటే. ప్రైజ్ ది లార్డ్. ఏం చెప్తున్నారు? అయ్యా మీరిద్దరు ఏం మాట్లాడుకున్నారు? ఈ పోలిక గురించి. ప్రైజ్ ది లార్డ్. అంటే నాకు మీరు సందేహం, మీరు రన్నింగ్లో నాతో పాటు వస్తే చెప్తును, వెళ్ళిపోతును. ఇప్పుడు ఇంతవరకు రాను, ఆ లైన్లో వెళ్ళిపోతును. మీరు బెక్కారు కాబట్టి మన వివరానికి వచ్చాను. సంఘం అన్నాడు తమ్ముడు. కాదు, దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, దేవుడిలో ఉన్న సర్వగుణాలు అని అర్థం దానికి. దైవత్వము దేవుడు, దేవుని తత్వము, అందులో ఉన్న సర్వగుణాలు, సర్వ పరిపూర్ణత, కొంచెము కూడా తక్కువ లేకుండా ఎవరి యందు నివసిస్తున్నాయి? క్రీస్తులో నివసిస్తున్నాయి. అందుకే అన్నాడు, అందుకే మీకు చూపి అదృశ్య దేవుని స్వరూపి. అదృశ్యుడు అక్కడున్నాడు, ప్రత్యక్షుడు ఒకడు ఇక్కడ ఉన్నాడు. అదృశ్యుడు అక్కడ ఉన్నాడు, ఆయన ఎవరికి కనబడ్డు, ఎవరు చూడలేరు, ఎవరు వెళ్ళలేరు. కుమారుడే చూపించాలి. కుమారుడు ఎవరికి చూపిస్తాడో వాళ్ళకే తెలుసు. ఆయన కుమారుడు ఒక్కడే ఎరిగాడు ఆ తండ్రిని. ఆ కుమారుడు ఎవరితో నింపబడ్డాడంటే తండ్రితో పరిపూర్ణముగా నింపబడ్డాడు. తండ్రి తనది ఏది దాచుకోకుండా అంతా ఇచ్చేశాడు. ఏదైనా తోటలో అంతా ఇవ్వలేదు, కొంచెము తక్కువనిగా చేశాను. మీకు అర్థమైతే చప్పట్లు కొట్టుకోండి. ప్రైజ్ ది లార్డ్. మీకు అర్థమైందా? ఆదాముది పోవడమే బెటర్. ఎందుకు? ఆ కొంచెం వెలుతుగా ఉందుము, పరలోకంలో వెలుతుగా ఉందుము. కానీ ఆదాము పండు తిని పోగొట్టుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, సాతానుడు ఎక్కడైనా ఏదైనా నాశనం చేశాడు అనుకోండి, అప్పుడు ఆడు నవ్వుతాడు. ఏ నవ్వకు నువ్వు, ఇంతకంటే ఉన్నతమైన జరిగిపోతే చూడు అంటాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇది ఓటమి కాదు సైతానా, ఇంతకంటే బ్రహ్మాండమైనది జరుగుతుంది. నేను దేవుడను. కొంచెం గలవాడిని నిన్ను భ్రమపచ్చి ప్రభావం పోగొట్టుకున్నావే, దొంగిలించుకున్నావే, అధికారం తీసేసుకున్నావే, సర్వం తీసేసుకున్నావే. ఇప్పుడు కొత్తది చేస్తాను. అదేంటో తెలుసా? ఆ కొంచెం లేకుండా చేసేస్తాను. బుర్ర కొట్టేసుకుని ఎందుకు చేశాను, పండు ఎందుకు తినిపించాను అని బుర్ర కొట్టుకుంటున్నాడు. సాతానుడు ఎప్పుడు కలగ చేసుకుని ఏ పని చేసినా, మీ జీవితంలోనైనా, మీ సేవలోనైనా, మీ అనుభవాల్లోనైనా, మీ కుటుంబంలోనైనా, సాతానుడు ఎప్పుడు ఏది చేసినా మీరేం కలవర పడిపో, సాతాను చూడండి ఎంత చేశాడు, సాతాను చూడండి ఎంత అలాగ అనకండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్.
సంసోనును శోధించాడు అనుకుందాం. ఆ తర్వాత ఆ గుడంతా కూలిపోయి భక్తులందరూ చచ్చిపోయి ఒక్కడ మిగిలిపోతే సాతాను ఏం చేస్తాడు? ఇలా నెత్తి మీద కొంగేసుకుని ఎందుకురా శోధించాను. అర్థం అవ్వలేదా మీకు? ఆయన ఉన్నవాడిని ఉండితే బాగుండు కదా, కొద్దిమందిని చంపుకొని పోను. ఇప్పుడు ఆయన శోధించడం వల్ల ఇప్పుడు ఎంత అయిపోయింది? గుడే లేకుండా మంత్రాలు చదివిన వాళ్ళే లేరు, దూపం వేసిన వాళ్ళు లేడు, ఎవడూ లేకుండా సర్వనాశనం అంత రెండంతల అభిషేకం దొరికేసింది. ఎందుకు చేశానా? ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సిలువేసి పక్క 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 పక్క. నేను సబ్జెక్ట్ మిస్ అవ్వలేదు, వస్తాను. టైం అవుతే మాత్రం కంగారు పడకండి. ప్రైజ్ ద లార్డ్. సో నీ టైం అయిపోతుందా? లేదు కదా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పక్క పక్క నవ్వి అమ్మ సిలువ వేశాను, చంపేశాను, అబ్బా ఇంకా తిరిగి లేదు అని అనుకుంటే లేచాడు. లేచి అంటాడు, ఇప్పుడు సదాకాలం అందరికి అందుబాటులో ఉన్నాను. వచ్చి చెప్తాడు. లేచాడు కదా, లేచి ఆ తలుపులు వేసుకొని కిటికీలు వేసేసుకొని ఈ చిన్న గాలి కూడా రాకుండా తలుపులు వేసుకొని అంత బిగాయించుకుని ఉంటే దిగిపోయాడు. సాతానా, నువ్వు సిలువేయడం వల్ల నేనే దిగాను ఇప్పుడు. ఆమె ఆమె టీచర్ గారు అర్థం అవ్వలేదండి? అర్థం అవ్వలేదా? అర్థం అవ్వలేదా? యేసుక్రీస్తు వారు సిలువేయబడ్డం వల్ల ఎక్కడుండేవాడు అక్కడే ఉండేవాడు. సిలువేయబడక ఉండిపోయి ఎక్కడుంటే గలిలీలో ఉంటే గలిలీలోనే ఉండేవాడు, కపెర్నహూములో ఉంటే అక్కడే ఉండేవాడు, యోదయ బేతనియా ఆ ప్రాంతంలో ఉంటే అక్కడే ఉండేవాడు. ఇప్పుడు సిలువేయబడ్డం వల్ల ఎక్కడున్నాడు? ప్రపంచం అంతా ఉన్నాడు. పరలోకమందు ఉన్నాడు, భూమి అందు ఉన్నాడు, పాతాళమందు ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినని అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చెప్పండి, ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గుండె మీద ఎందుకు చేశాను? మాట్లాడండి. శిష్యులకు పొరపాడైపోయింది. చనిపోయాడు కదా, అయిపోయింది కదా చరిత్ర అనుకున్నారు వీరు. అంటే ఈ శ్రాపలో నుండి దిగి వచ్చాడు. ఏంటి ప్రభువా? భూతం దెయ్యం కాదు, దెయ్యం కాదు, భూతం కాదు. సిలువ వేయిన తర్వాత అద్భుతం. సిలువ వేయబడడం ఓటమి కాదు, అద్భుతం. ఈ సిలువ తర్వాత నా స్థితి ఏమైపోయిందో తెలుసా? అంతటా ఉన్నాను, అందరి ఎదుట ఉన్నాను, అందరికి అందుబాటులో ఉన్నాను. ఒక ఊరికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఒక వ్యక్తికి కాదు. ఒకే క్షణములో ఇక్కడ మాట్లాడితే అమెరికాలో కూడా అక్కడే ఉన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఒక్క సిలువ ద్వారా ప్రపంచమంతా ఆవరింపబడ్డాను. ఇంకా చెప్పనా? సిలువ వేయటం ద్వారా మీరందరూ నా కాలు కిందకు వచ్చేసారు. సాతాను నువ్వు సిలువ వేయించడానికి వీళ్ళందరూ పురుగొలిపి నా అంగమ చేశావు కదా. ఇప్పుడు చేయడం వల్ల ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? సిలువ శక్తి చేత మీరందరూ నా కాలు కిందకు వచ్చారు. నేను అధికారిని అయిపోయాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు సాతాను ఏడుస్తూ కూర్చున్నాడు. ఎందుకు చేస్తాను బుద్ధి లేని పనులు అని. అంతే బుద్ధి లేని పనులు చేసేదే నువ్వు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఓకే, ఏదైనా తోటలో ఉన్న రూపం దేవుడు కొంచెం తక్కువగా ఇచ్చాడు నరునికి. కానీ క్రీస్తుని ఎందుకు పంపించాడో తెలుసా? నీ రూపముతో. అందుకంటాడు. మీకు ఈ మాటలు టకటకమని చెప్పేస్తాను, మీరు అలా శ్రద్ధగానండి. ఆయన ప్రతి వ్యక్తిని తన దగ్గరికి పిలుచుకునేది తన రూపము గలవారిగా మార్చడానికే పిలుచుకున్నాడు. ఇది మాత్రం గంటాపదంగా నిజం. ఏంటది అని అంటే, మీరు గలతీ చదవండి, లేకపోతే గలతీలు అంటారు, నా పిల్లలారా మీరు రక్షణ పొందాలని మీ కొరకు ప్రసవ వేదన పడుతున్నాను అనలేదు పౌలు భక్తుడు. ఉదయకాలం వాక్యం చెప్పండి. మర్చిపోయారు, నాకు తెలుసు, నేను చెప్తానులేండి. క్రీస్తు స్వరూపం. ఓకే, పౌలు ఇప్పుడు పాపినైన వాణిని, నీచము కలిగిన వ్యక్తులను తీసుకుని వచ్చి సంఘంలో ఉంచి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వారిని ఎలా తయారు చేస్తున్నాడంటే, సిలువలో యేసు ఇచ్చిన స్వరూపం నా సంఘస్థులందరూ ధరించుకోవాలి. క్రీస్తు స్వరూపం ఈ శారమ్మ కలిగి ఉండాలి, అబ్రాహాము కలిగి ఉండాలి, యాకోబు కలిగి ఉండాలి, హానోకు కలిగి ఉండాలి, రెబెకా కలిగి ఉండాలి. క్రీస్తు స్వరూపం కలిగి ఉండాలి. క్రీస్తు దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ స్వరూపం కొరకే వచ్చారు.
ఎవరిని నిర్ణయించాను, ఎవరిని ఏర్పరచుకున్నాను? తన కుమారుని యొక్క స్వరూపం ధరించడానికి వారిని పిలిచెను. రండి రండి రండి, నా కుమారుడు అందరిలో జ్యేష్ఠుడు ఒకలాగన. మీకు తెలుసా ఈ వాక్యాలు? రోమాపత్రిక 8వ అధ్యాయం ఉంటుంది. అసలు మిమ్మల్ని అందరిని ఎందుకు పిలిచానో తెలుసా? అసలు పిలవడానికి కూడా కారణం ఏంటో తెలుసా? అసలు మీ రూపం, మీ ఉనికి, మీ అమ్మగారికి, మీ నాన్నగారికి, మీ తాతగారికి, మీ ఎవ్వరికి తెలియక మునుపు నేను నిర్ణయం చేసుకున్నాను, ఈ రాబర్ట్ అని ఆయన, ఈ విక్రపాలన చెయ్యొత్తావు కాబట్టి విక్రపాలన ఆయన, దేవునికి స్తోత్ర, హల్లెలూయా, వీళ్ళందరూ కూడా నా స్వరూపం ధరించాలి అని చెప్పేసట. మన ఉనికి లేనప్పుడట అప్పుడే ముందుకు ఎరిగాడట. ఆ తర్వాత నిర్ణయించాడట, తగిన సమయం మందు పిలుచుకున్నాడట, వారిని ఏర్పరచుకున్నాడట. వాక్యాల చేత క్రీస్తు స్వరూపం రావాలని సేవకుడి చేత, బోధల చేత, పరిశుద్ధాత్మ చేత ఆ రూపం నీకు ఇష్టపడుతున్నాడు. ఏ రూపం? ఏ పరిపూర్ణత కలిగిన రూపం. అందుకే అంటాడు క్రీస్తుకు సమానమైన. ఇంకో మాట చెప్పొచ్చు కదండి అయ్య గారు, సీనియర్ పాస్టర్ గారు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తుకున్న పరిపూర్ణతకు సమానమైన. ఇప్పుడు చూడండి, ముందు ఏదైనా తోటలో దేవుణ్ణి, అంటే యెహోవా దేవుణ్ణి, కుమారుడైన యేసుని, పరిశుద్ధాత్మ దేవుని, ఆదామును పక్కన పెడితే కొంచెము ఓకే 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 ఇప్పుడు చెప్దామండి. కొత్త నిబంధన సంఘాన్ని, క్రీస్తుని, పరిశుద్ధాత్మను, తండ్రి అయిన దేవుణ్ణి లైన్గా నించోబెడితే చప్పట్లు కొట్టి ప్రైజ్ ది లార్డ్. సిలువలో ఉన్న సిరులు దేవునికి మహిమ కలుగును గాక. సిలువ ఓటమి కాదు, సిలువ మనకు ఆశీర్వాదం. ఆయన చావాలి, మనకు ఆయన రూపం రావాలి. హల్లెలూయా. ఆయన ప్రక్కలో బల్లెము పడకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన సమాధికి వెళ్ళకపోతే ఈ రోజున నేను లేను, మీరు లేరు, వధువు లేదు. అందుకే అంటాడు, ఆయన స్వరూపమును నింపుకున్న సంఘముతో ఆయన చెప్పేది ఏంటంటే, నా స్వరూపమే కాదు, నా పోలికే కాదు, నా నీతి, నా యొక్క ప్రభావం, నా మహిమ, నా పరిశుద్ధత సమస్తము నింపుకున్న నా ఎముకలలో. చెప్పండి చెప్పండి. అక్కడ ఆదాం అన్నాడు, ఇప్పుడు ఎవరంటారు? క్రీస్తు అంటాడు. ఎవరిని అంటారు? నన్ను. నిన్నంటే క్రీస్తువన్నీ నింపుకున్న నిన్ను. సంఘాన్ని అన్నది తప్పు కాదు, మనల్ని అన్న తప్పు కాదు, కానీ అందులో క్లియర్గా చెప్పవలసిన ఆన్సర్ ఏంటో తెలుసా? క్రీస్తువన్నీ నీకు సమృద్ధిగా ఇచ్చాడు, అంచుల వరకు నిండుకొని ఉన్నాడు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత అంచుల వరకు నిండుకొని ఉన్నది క్రీస్తులో. ఒక్క చొక్క కూడా మిగలకుండా నువ్వు నింపుకో. ఇదే నీ గురి, ఇదే నీ దర్శనం. నువ్వు మోకరించినప్పుడు ఇదే కోరుకో. ఏది తక్కువ కాకూడదు. ఆదామైతే తక్కువగా ఉన్నాడు, కానీ నేను తక్కువగా అవ్వకూడదు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత నాలో నివసించాలి, తక్కువ కూడా ఉండకూడదు. ఆయనలో సాత్వికం, ఆయనలో సహనం, ఆయనలో ఉన్న ఓర్పు, ఆయనలో దీర్ఘశాంతం, ఆయనలో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న తగ్గింపు, ఆయనలో వినయం, ఆయనలో ఉన్న ప్రార్థన అనుభవం, ఆయనలో ఉన్న సమస్తం నాలో నింపబడాలి. గోధుమ గింజ భూమిలో పడింది, చనిపోయింది. ఇంకో గోధుమ గింజలు 10 పుట్టాయి. ఆ గోధుమ గింజ భూమిలో పడింది కదా, ఆ పడిన గోధుమ గింజని, ఈ 10 గోధుమ గింజను ఒక దగ్గర పెట్టేసి కలిపేసి భూమిలో పడేసిన గోధుమ గింజను తీయండి అంటే ఎవరు తీస్తారు? తీలేరా? అబ్బా నా మాట మనం మీకు అర్థం లేదు చెప్పనా? భూమిలో పడేసి ఒక మొక్క వచ్చింది. గోధుమ గింజ భూమిలో పడితే జాన్ బాబు ఒక మొక్క వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఆ మొక్క 10 గింజని ఇచ్చింది, కొద్ది కాలానికి 10 గింజలు ఇచ్చింది. ఓకే, ఉదాహరణ చెప్తున్నా. ఉదాహరణ చచ్చిపోయింది కదా, కానీ కాదు, నేనేమంటానంటే భూమిలో పడిన గింజ ఉంది కదా, ఆ గింజను కూడా మామూలుగా నేను ఉదాహరణ చెప్తున్నా, తీసి పక్కన పెడదాం. 10 గింజలు పుట్టాయి కదా, అవి కూడా పక్కన పెడదాం. అన్నీ కలిపేద్దాం. మా పక్కన పెడితే చెప్పేస్తారు ఇది భూమిలో పెట్టిన గింజ అండి అని అంటారు. పక్కన పెట్టను, అన్నీ కలిపేద్దాం. కలిపేస్తే మీరు గుర్తుపట్టగలరా? యేసు నువ్వు అలాగుంటారు.
యేసు నువ్వు అలాగుంటారు, యెహోవా దేవుడు నువ్వు అలాగుంటారు, పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు అలాగుంటారు. ఆయనకు నీకు తేడా లేదు, ఆయనకు నీకు పోలికలో చిన్నది కూడా తేడా లేదు. ఆయన ఎంతో నువ్వంత, ఆయన రూపం ఎంతో నీ రూపము, ఆయన మహిమ ఎంతో నీ మహిమ, ఆయన నువ్వు ఒకటే. అందుకే ఇక్కడికి వచ్చా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇన్నిచ్చాడు నీకు, అవన్నీ ఆయనవే, అవన్నీ నువ్వు పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెప్తానే, ఈ దేహం ఎవరిది అనుకున్నాం ఇంతవరకు, కానీ మందని మనం పూజ కడుతున్నాం కదా. ప్రైజ్ ప్రైజ్ ద లార్డ్. అదేంటి ఘరానాగా మాట్లాడుతున్నాం కదా, దౌర్జన్యం చేశాం కదా. ఎవరిది? నాది, నా చెయ్య, నా కాలు అంటూ దౌర్జన్యం చేస్తున్నాం ఒకవైపు. అయితే రెండో మాట మాట్లాడతాను. ఈ దేహం ఎందుకు ఇచ్చాడు? పరిశుద్ధాత్మకు ఆలయముగా ఉండడానికి ఇచ్చాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక మాట అడుగుతాను. పరిశుద్ధాత్ముడికి ఆలయముగానే ఉన్నామా మనమందరం? ఇప్పుడు పరిశుద్ధాత్ముడే మనలో నివసిస్తున్నాడా? ఈ గుడిలో అలాగా పరిశుద్ధాత్ముడు ఈ గుడిలో ఉన్నాడా? అయిలారా, ఈ గుడిలో ఆయన ఉన్నాడా? ఈ గుడిలో ఆయనకి చోటు ఉందా? ఇంకో మాట చెప్తాను. ఇప్పుడు మీకు నేను డైరెక్ట్గా చెప్తే మీకు అర్థం అవ్వదు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 5వ అధ్యాయం, 2వ కొరింథీ 5వ అధ్యాయం. నో గలతీ పత్రిక 2వ అధ్యాయం. రెండవ అధ్యాయం 19వ వచనం. చదవండి 20. చాలు. ఒక్కసారి అందరు తలల పైకి ఎత్తండి, చేతుల పైకి ఎత్తి హల్లెలూయా. ఫ్రెష్నెస్ కోసం అంతే. దేవునికి స్తోత్రం. ఈ హల్లెలూయా మిమ్మల్ని హెలెక్ట్ చేయడానికి అంతే. దేవునికి స్తోత్రం. రైట్, వాక్యానికి వద్దాం. ఈ దేహంలో సౌలు అనే ఆయన పుట్టిన దగ్గర నుండి ప్రభువు దర్శించే వరకు ఈ దేహంలో సౌలు అన్న ఆయన ఉన్నాడు. హలో, ఈ దేహంలో ఎవరున్నారు? ఉన్నాడు. సౌలు అన్న ఆయన్ని నేను ఎలాంటి వాడిగా చిత్రీకరిస్తానంటే, క్రూరుడు ఉన్నాడు ఈ దేహంలో, దోషకుడు ఉన్నాడు ఈ దేహంలో, హింసకుడు ఉన్నాడు ఈ దేహంలో. వీడు ఉన్నాడు కాబట్టి నోరు దూషించింది. హలో, ప్రజలో ఈ హింసకుడు లోపల ఉండటం వల్ల నోరు ఎలాగొచ్చింది? ఈ దోషకుడు లోపల ఉండటం వల్ల నోరు ఏమైంది? అంటే ఇప్పుడు సౌలన్న ఆయన దేహాన్ని అంతటిని ఎలా వాడాడు? మీకు అర్థం వల్ల ఇంతగా మాట్లాడుతున్నానా? సౌలన్న ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? సౌలన్న ఆయన దేవుడిచ్చిన దేహంలో ఉన్నాడు. అసలు దేవుడి దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? అసలు ఆయన పరిశుద్ధాత్మను ఉండడానికి ఇచ్చాడు. కానీ పరిశుద్ధాత్మను బయట పెట్టేసి సౌలన్న ఆయన ఏం చేశాడు? నేను ఉంటాను అని చెప్పి ఉన్నాడు. ఉండు నోటి తిన్నంగా ఉన్నాడా? ఆ అవయవాలను దూషించేటట్టుగా చేశాడు, నీచమైన పనులు చేసేటట్టుగా చేశాడు. హలో, అర్థమైందంటారా? ఇప్పుడు మీకు అర్థమైందా? దేహము అనేది ఒక గది, ఒక రూమ్, ఒక దేవాలయము. అది దేవుడే ఉండడానికి ఆలయము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్ర, దేవునికి స్తోత్ర. మీరు హల్లెలూయా చెప్తే ఆవలింతలు రావు, మీరు హల్లెలూయా చెప్తా లేదు కనుక ఆవలింతలు రావు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకటి వినండి, ఈ దేహము ఒక
గది లాంటిది, ఆలయం లాంటిది. ఇందులో పరిశుద్ధాత్ముడు ఉండడానికి ఇష్టపడుతున్నాడు. అప్పుడు మోసే దినముల్లో ప్రత్యక్ష గుడారం కట్టమన్నాడు. అది కట్టిన దాంట్లో పరిశుద్ధాత్మ, అక్కడ దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు రాతి గోడలు వద్దు, దావీదు అంటాడు నేను కడతాను అని అన్నాడు. ఎంత అంటే ఎలా కడతావయ్యా, నేను సరిపోతానా అన్నాడు. మొత్తానికి ఆయన ఆశ ప్రకారం కట్టేశాడు. దేవుడు అడుగు పెట్టాడు. కానీ నూతన నిబంధనలో చెప్తున్నాడు దేవుడు, నేను ఉండడానికి గదుల్లో కాదు, మందిరంలో కాదు, ఏదో కట్టడంలో కాదు, నేను ఉండడానికి మానవుని యొక్క దేహమే నాకు ఆలయము. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మానవుని దేహము పరిశుద్ధాత్మక ఆలయం అయ్యిందా? మానవుని దేహము మానవుడే ఉండడానికి నివాస స్థలంగా మారిందా? పరిశుద్ధాత్మకు ఆలయం అయిపోయింది. ఓకే, మీ మాటతోనే నేను ముందుకెళ్తాను. మీరు అవునో కాదో మళ్ళీ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్, ఓకే చెప్పండి అర్రా. పరిశుద్ధాత్మకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆలయం అయితే పరిశుద్ధాత్ముడు అబద్ధం ఆడ్డు కదా. పరిశుద్ధాత్ముడు లోపలుంటే ఈ పెదవులు సత్యం మాట్లాడతాయి. పరిశుద్ధాత్ముడు ఈ ఆలయంలో ఉంటే ఈ వ్యక్తి పవిత్రంగా ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఈ ఆలయంలో ఉంటే ఈ వ్యక్తి క్షమిస్తాడు. పరిశుద్ధాత్ముడు ఈ ఆలయంలో ఉంటే ఈ వ్యక్తి దీనుడవుతాడు. పరిశుద్ధాత్ముడు ఈ ఆలయంలో ఉంటే ఈ వ్యక్తి తగ్గించుకుంటాడు. పరిశుద్ధాత్ముడు ఈ ఆలయంలో ఉంటే ఈ వ్యక్తి దైవికం కొరకు, దేవుని చిత్తము కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని కనపరచుట కొరకు, దేవుని హెచ్చించుట కొరకు పని చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, ఈ దేహాలు పరిశుద్ధాత్మక ఆలయాలేనా? పరిశుద్ధాత్మ నువ్వు తప్పుకో, నేను కనబడాలి. పరిశుద్ధాత్మ నువ్వు తప్పుకో, నేను పలుకుబడి కలిగి ఉండాలి, నేను పేరు పొందాలి, నేను కనబడాలి, నేను హెచ్చింపబడాలి, నేను కీర్తింపబడాలి, నేను మహిమపరచబడాలి, అందరూ నన్ను ప్రేమించాలి, అందరూ నన్ను హెచ్చించాలి, అందరూ నన్ను పొగడాలి, అందరూ. ఇప్పుడు నేను ఈ దేహాన్ని నా కొరకు వాడుకుంటాను, నా ఆశల కొరకు వాడుకుంటాను, నా చిత్తమ కొరకు వాడుకుంటాను, నా నచ్చినట్టుగా వాడుకుంటాను. నేను ఏది తినాలనుకున్నా, ఏది తాగాలనుకున్నా, ఏ పాపం చేయాలనుకున్నా, ఏ స్త్రీతో చేయాలనుకున్నా, ఏ పురుషుడితో చేయాలనుకున్నా, ఏది తాగాలనుకున్నా, ఏ నీచ బుద్ధులు చేయాలనుకున్నా నేను వాడుకుంటాను. నువ్వు తప్పుకో. దేవుని ఇల్లు దేవుడికి ఇచ్చాడా? దేవుని ఇల్లును తానే తీసుకున్నాడా? మీకు ఆన్సర్ రాలేదా? ఇప్పుడు చెప్తాను మీకు. వాక్యం క్లోజింగ్కి వచ్చాను. దేవునివి దేవునికి ఇవ్వండి, దేవునివి దేవునికి ఇవ్వండి అంటే ఇప్పుడు ఏంటి ఇవ్వాలి? దేవుడు ఈ దేహం దేవుడిది. పర్పస్ పరిశుద్ధాత్ముడు ఉండడానికి, నువ్వు ఉండడానికి కాదు. ఈ దేహం దేవుని మహిమపరచడానికి, తాగడానికి, తినడానికి, అబద్ధం ఆడడానికి, వ్యభిచరించడానికి, దొంగతనం చేయడానికి, మోసం చేయడానికి, అన్యాయం చేయడానికి, అక్రమంగా జీవించడానికి నీకు దేహం ఇవ్వలేదు. నీ దేహంతో, నీ నోటితో, నీ చెవులతో, నీ శరీరంతో నువ్వు దేవుణ్ణి మహిమపరచు. భోజనం చేసిన మహిమపరచు, పానం చేసిన మహిమపరచు, నువ్వు కనబడిన మహిమపరచు, ఏ సమయమందైనా దేవుని మహిమపరచు. అందుకే ఈ నోరునిచ్చాను, అందుకే ఈ చేతులు ఇచ్చాను, అందుకే ఈ కాళ్ళు ఇచ్చాను, అందుకే ఈ రూపం ఇచ్చాను, అందుకే ఈ శరీరం ఇచ్చాను. నువ్వు మహిమపరచు. ఇది తప్ప ఇంకొకటి నీ మహిమకు వాడడానికి వీల్లేదు, ఇంకొకటి మహిమకు వాడడానికి వీల్లేదు. ఇంకొకటి పొగడ్డానికి ఇవ్వలేదు, నిన్ను పొగడుకోవడానికి ఇవ్వలేదు, నిన్ను కనపరచుకోవడానికి ఇవ్వలేదు, నిన్ను కనపరచుకోవడానికి ఇవ్వలేదు, నన్ను కనపరచడానికి ఇచ్చాను ఈ దేహం. చెప్పండి, ఇక్కడ ఎంతమంది దేహాలు దేవుడికి ఇచ్చేశారు? ఎంతమంది అవయవాలు దేవుడికి ఇచ్చేశారు? కైసరివి కైసరివి ఇవ్వండి, దేవుడి దేహం దేవుడికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వాల్సిన మహిమను దేవుడికి ఇవ్వండి. అన్యాయం జరుగుతుంది భూమి మీద. ద్రాక్ష తోటని వేశాను, ఫలాలిమ్మని అడిగాను, మనుషులను పంపించాను, కొట్టేశారు, చంపేశారు, గాయపరిచారు, త్రోసివేశారు. సర్లే నా కొడుకుని పంపిద్దామని పంపించాను. రే వారసుడే వచ్చాడు రా, ఈయనే చంపేద్దామని చంపేశారు. కానీ నాకు ఫలాలు ఇవ్వలేదు, నా తోట నాకు ఇవ్వలేదు, నా ఫలాలు నాకు ఇవ్వలేదు.
నన్ను చంపడం చేశారు కానీ నాది నాకు ఇవ్వలేదు. ఈ మనిషి జాతి అంత ఘోరముగా ఉంది. రామభద్రపురం ప్రాంత ప్రజలారా, ఘోరం జరుగుతుంది. ఈ దేహం దేవుని మహిమపరచడానికి, నిన్ను మహిమపరచుకోవడానికి కాదు, నిన్ను కనపరచుకోవడానికి కాదు, నిన్ను అలంకరించుకోవడానికి కాదు, నిన్ను ఏదో సౌందర్యవంతంగా చేసుకోవడానికి కాదు. నేను సౌందర్యం ఉంటే, నేను ధనవంతుడు ఉంటే నాకు విలువ వస్తుంది, నాకు పేరు వస్తుంది, నన్ను ఘనత వస్తుంది, నన్ను అందరూ మెచ్చుకుంటారు, నన్ను ఉన్నతంగా చూస్తారు అని నువ్వు ఎతకడానికి ఇవ్వలేదు, నన్ను మహిమపరచడానికి ఇచ్చాను. నువ్వెక్కడున్నా నన్ను మహిమపరచాలి, ఎక్కడున్నా నన్ను గొప్ప చేయాలి, నువ్వు తగ్గాలి. సూటైన ఒక మాట మాట్లాడినా, పరిశుద్ధాత్ముడు యేసుని మహిమపరుస్తాడా, పరిశుద్ధాత్ముడు తనను మహిమపరుచుకుంటాడా? అది కూడా చెప్పరా? చెప్పండి 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 చెప్పండి. పరిశుద్ధాత్ముడు ఎవరిని మహిమపరచడానికి వచ్చాడు? యేసుని మహిమపరచడానికి. పరిశుద్ధాత్ముడు ఎవరి కొరకు పని చేయడానికి వచ్చాడు? యేసు కొరకు పని చేయడానికి వచ్చాడు. మాట్లాడాలని ఎవరి కోసం మాట్లాడతాడు? ఆ పరిశుద్ధాత్మని నీలో ఉంటే నువ్వు ఎవరి కోసం మాట్లాడతావు? ఆ పరిశుద్ధాత్మ నీ దేహంలో ఉంటే నువ్వు ఎవరి కోసం పని చేస్తావు? నువ్వు కనబడతావా? దేవుని కనపరుస్తావా? పరిశుద్ధాత్మ నీలో ఉంటే నువ్వు కనబడవు. పరిశుద్ధాత్మ స్వభావం ఏంటంటే క్రీస్తుని చూపించడమే, తండ్రిని చూపించడమే, క్రీస్తు వరకు మాట్లాడమే, తండ్రిని గురించి మాట్లాడడమే తప్ప తండ్రిని గురించి మాట్లాడు పరిశుద్ధాత్ముడు. సంఘము తప్పిపోయింది, సంఘము తప్పిపోయింది. ఈ రోజున ప్రజలు తప్పిపోయారు. దేహమును వాడు ఇష్టం వచ్చినట్టు వాడుకొని, దేహములో వారే ఉండిపోయి హల్లెలూయా స్తోత్రం అంటున్నారు. తక్షణమే చేయవలసింది ఏంటో తెలుసా? ఈ దేహం నాది కాదు, తప్పుకుంటానని చెప్పి తప్పుకో, సిలువ మీదకి ఎక్కు. పౌలు చెప్తున్నాడు, హింసకుడిగా దోసకుడికి ఈ దేహంలో ఉన్నాను, నాకు అర్థమయ్యింది దేవుని హింసించానని. ఇప్పుడు నేను ఉండను, నేను సిలువేయబడతాను, నేను చనిపోతాను, నా దేహం పరిశుద్ధాత్మక ఆలయముకి ఇచ్చేస్తాను. రండి యేసు, రండి యేసు, నా హృదయంలోకి రండి, నీ దేహం నువ్వు తీసుకో, నేను సైడ్ అయిపోతాను, నేను సిలువేయబడతాను, నేను చనిపోతాను, నువ్వు రా నాలోకి అని చెప్పి ఆ రోజున సిలువేయబడ్డాడు. ఆయన యోధాని ఇంటి దగ్గర 3 రోజులు ఉపవాసం ఉండి కన్నీరు కారుస్తూ, హింసకుడునా, దోసకున్నా, హానికరున్నా, ఈ దేహాన్ని పాడు చేశానా, ఈ చేతులు పాడు చేశానా, ఈ అవయవాలు పాడు చేశానా, నిన్ను మహిమపరచడం మానేసి నేను ఇష్టం వచ్చినట్టుగా జీవించానా, అయ్యో నేనెంత ఘోర పాపిని, పాపలలో ప్రధాన పాపిని. వద్దు వద్దు, నేను ఉండను, నేను బ్రతకను, నేను సిలువ వేయబడతాను, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడతాను, నేను కనబడను, నేను మాయమైపోతాను. సిలువలో నుండి దిగి యేసు సమాధి చేయబడినట్టుగా నేను సమాధి చేయబడతాను. యేసే నాలో ఉండాలి, యేసే మాట్లాడాలి, యేసుకే ఈ దేహం, యేసుకే ఈ అవయవాలు, యేసుకే సర్వ శరీరం. నేను సిలువలో ఉంటాను, క్రీస్తు ఇందులో ఉంటాడు. నేను ఎక్కడుంటాను? సిలువలో ఉంటాను. నేను ఎక్కడుంటాను? సమాధిలో ఉంటాను. క్రీస్తు ఇందులో ఉండాలి, క్రీస్తు ఇందులో ఉండాలి, క్రీస్తు మాట ఇందులో ఉండాలి, క్రీస్తు ప్రేమ ఇందులో ఉండాలి, క్రీస్తు స్వరూపం ఇందులో ఉండాలి, ఆయన ప్రేమ ఇందులో ఉండాలి, ఆయన సత్యం ఇందులో ఉండాలి, ఆయన నీతి ఇందులో ఉండాలి, ఆయన మహిమ ఇందులో ఉండాలి, ఆయన యథార్థత ఇందులో ఉండాలి, దైవముతో నింపబడాలి. నేను మనిషిగా కనబడకూడదు, క్రీస్తునే చూపించాలి. సూటిగా ఇంకో మాట చెప్పనా? పరిశుద్ధాత్మ నుండి మోగపోయి నువ్వు వెళ్ళు, నువ్వు మాట్లాడుకో, నువ్వు చక్కగా జీవించు అనడానికి ఉన్నాడు ఇందులోనూ. పాత్రలో వేడి నీళ్ళు అయితే పాత్ర ఏమవుతుంది? అయ్యో చెప్పండి చెప్పండి చెప్పండి. పాత్రలో వేడి నీళ్ళు అయితే పాత్ర ఏమవుతుంది? ఓకే, ఎవరికైనా తెలుస్తుంది అది? కొద్దిగా ప్రభావం కనబడుతుందా దగ్గరికి వెడితే? చెప్పండర్రా. ఇంకా బాగా మరిగించింది అయితే ఇంకా ఒకవేళ అగ్ని నిప్పులు ఇస్త్రీ పెట్లు అంటారు కదా, ఐరన్ బాక్స్ అంటారు కదండి. మీరు కరెంట్ చూసినట్టున్నారు, మేము బొగ్గులతో చేసుకున్నాం ఒకప్పుడు. ఓకే, చల్లని పెట్లు అగ్ని నిప్పులు కొన్ని వేసేసాం అనుకోండి, పెట్టేమవుతుంది? కాలిపోద్ది. నిజమా కాదా? ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తే నీ బతుకు ఎలా ఉండాలి? పరిశుద్ధాత్ముడు నీలోకి వస్తే నీ పాత్ర ఎలా ఉండాలి? నీ పాట ఎలా ఉండాలి? నీ ఆరాధన ఎలా ఉండాలి?
ఎలాగుండాలి, నీ వాక్యం ఎలాగుండాలి, నీ స్తుతి ఎలాగుండాలి, నీ కదలిక ఎలాగుండాలి, నీ వస్త్రానికి ఏముండాలి. అదే పేతురు కలిగి ఉన్నాడు. పేతురు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడని చెప్పుదామా? నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావని చెప్పుదామా? పరిశుద్ధాత్మను గూడు లేక ఉండడానికి వచ్చాడా? పరిశుద్ధాత్మను నిన్ను వాడుకొని యేసుని చూపిద్దామని వచ్చాడా? గట్టిగా చెప్పలేదు మీరు. పరిశుద్ధాత్ముడు నీలో ఉండి, నాకు నోరు లేదు, పరిశుద్ధాత్ముడు అంటేనే నాకు నోరు లేదు, నాకు చేతులు లేవు, నాకు కాళ్ళు లేవు, నాకు ఇల్లు లేదు, ఓ మనిషి, ఒక నరుడా, ఓ దేవుని బిడ్డ, నీ దేహం ఇస్తావా? నేను నీ ఇంట్లో ఉంటాను, నాకు చేతులు వస్తాయి, నాకు నోరు వస్తుంది, నాకు కాళ్ళు వస్తాయి, నీ కాళ్ళను యేసుని మహిమపరచడానికి వాడుకుంటాను, నీ చేతులను, నీ నోటిని, నీ శరీరాన్ని నా యేసును చూపించడానికి వాడుకుంటాను. నీ ఇల్లు నాకు ఇచ్చే, నీ దేహం నాకు ఇచ్చే. నేను ఉండడానికి రాలేదు, నిన్ను యేసు కొరకు వాడుకోవడానికి వచ్చాను. పేతురు ఎంత ప్రభావం గలవాడు. పేతురు ప్రభావం కాదు, నేను ప్రభావం గలవాడను. ప్రభావం కలిగిన నేను పేతురులోకి వచ్చాను. పేతురు ప్రభావం గలవాడు అయ్యాడా. పేతురులోకి రాగా పేతురు నీడకు శక్తి వచ్చింది. పేతురు నీడకి ఏమి లేదు. పేతురు నాకు ఇల్లు ఇచ్చాడు, అద్దె కాదు, శాశ్వతంగా ఇచ్చేశాడు. ఆదివారానికి ఇవ్వలేదు, బతుకంత ఇచ్చేశాడు. శనివారం నాడు నువ్వు మాట్లాడవా? మరి శుక్రవారం ఎక్కడికి వెళ్ళావు? మీటింగ్కి వెళ్ళాను ఆయన. బుధవారం ఎక్కడికి వెళ్ళావు? ప్రార్థనకి వెళ్ళాను ఆయన. మరి ఇప్పుడు శనివారం ఎందుకు వచ్చావు? మరి రేపు ఆదివారం కదా ఆయన. సోమవారం వదిలేసిన పరిశుద్ధాత్మని, సోమవారం వదిలేశారు పరిశుద్ధాత్మని, మంగళవారం వదిలేశారు, శనివారం గుర్తొచ్చింది పరిశుద్ధాత్మని కావాలని. అప్పుడు ఉపవాసం మొదలెట్టారు. శనివారం అండి ఎందుకు? మరి రేపు ఆదివారం కదా, అందుకు ఉపవాసం. ఈ ఉపవాసానికి వచ్చేస్తాడా? మళ్ళీ ఆదివారం అయిపోగానే వెళ్ళిపోతాడా? అందుక నీ ఇల్లు ఇస్తుంది, అందుక కొన్ని గంటలు రెంట. ఇది గెస్ట్ హౌసా, రెస్ట్ హౌసా? ఇది లాడ్జా? ఇక్కడ లాడ్జులు ఉన్నాయి, ఇక్కడ లాడ్జులు ఉన్నాయి. నైట్ లాడ్జు, పగల లాడ్జు ఉంది. ఇక్కడ కొన్ని గంటలకు లాడ్జు, 10 hours 12 hours లాడ్జులు ఉన్నాయి. ఇక్కడ నువ్వు శాశ్వతంగా ఇస్తాడంటే ఈరోజు నువ్వు సిద్ధపడు. నువ్వు శాశ్వతంగా నీ దేహాన్ని ఇస్తావా? రాంభద్రపురమే కాదు, విజయనగరం జిల్లా అంతా కదిలిపోతుంది నీళ్ళ వల్ల. నువ్వు మాట్లాడితే 1000 మంది, నువ్వు కదిలితే పాట పాడితే 1000 మంది, నువ్వు పాట పాడితే 1000 మంది కదిలి రక్షింపబడతారు, మారు మనసు పొందుతారు. శక్తి లేని దేహాలు, అగ్ని లేని మందిరాలు, జీవం లేని శవాలు ఎక్కడున్నాయి? సంఘంలోనే ఉన్నాయి. భక్తి మాటలు శక్తి లేదు. నేను వచ్చింది నిన్నేదో పరిశుద్ధాత్మ పొందుకున్నాను, నేను భాషలు మాట్లాడగలను, ఎక్కిరించాను అనొద్దు, నేను భాషలు మాట్లాడతాను. ఇది శృతి ఆరాధనలోనే పరిశుద్ధాత్మ కదులుది, అప్పుడు భాషలు వస్తాయా? మాట్లాడండి. ఇప్పుడు శృతి ఆరాధన అప్పుడే చప్పట్లు బాగా వస్తాయా? ఏం బతుకుతున్నామండి మనం అందరము, నేను మీరు మనం అందరము పరలోకానికి ఎలా బతుకుతున్నాం? మీరే చెప్పాలి. ఎలా బతుకుతున్నాం? ఇష్టమైనట్ట, ఆయనకు నచ్చినట్టుగా బతుకుతున్నామా? ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు ఇక్కడ అంతమంది పాపులమేనా? పేరుకు క్రైస్తవులం, క్రీస్తు లేని దేహాలు, ప్రభావం లేని దేహాలు. ఇంకా చూటిగా చెప్పనా, ఏకాబోధులన్నీ ఇక్కడే ఉన్నాయి. నాతో పాటు నేనే ప్రభావంతో మీరు అందరు వెళ్ళుకుంటారా? గెంతులు ఎదురు ఏకాబోధును. ఏదో చిన్న రవ్వ ఉంటే ఉప్పొంగిపోతున్నాను, చిన్న రవ్వ ఉంటే ఊగిపోతున్నాను, పూర్తిగా నింపబడలేదు, ప్రభావం లేదు, అరుపులు ఉన్నాయి, జీవం లేదు, బల్లలు
జీవం లేదు, రిఫరెన్స్లు అన్నీ ఉన్నాయి. రాసేసాను రాత్రంతా. ఇంత చెప్పానంటే రాయలేదా, తేలేదా మీకు ప్రసంగం? ఇంత ప్రసంగం చెప్పానంటే ఎంత కాగితం రాసే వచ్చాను చూడండి. అందరూ లేచి నిలబడండి.